మీ మావయ్య గారిని పిలు. ఆయన తినేశారు మేడమ్ గారు, టాబ్లెట్ కూడా వేసుకున్నారు. సత్య, నాన్న సత్య. వస్తున్నానమ్మా. కూర్చో నాన్న. నా భార్యకు నా మీద ప్రేమ ఉంది, అయినా నా ఫ్లెక్సీని ఎందుకు చించేసింది? నువ్వు ఓర్వలేకపోవడానికి నీకు రీజన్ ఉంది. అదేమంటే నాలాగా నీకు పెళ్ళి అవ్వలేదు. ఏయ్, నా కొడుకు ఎంతసేపు అయింది? వడ్డించు. ఏమైంది మంజు, మొహం అలా పెట్టావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నానో మీకు తెలీదా? పోలీస్ స్టేషన్లో ఆ సిఐ గారితో మీరెలా బిహేవ్ చేశారు, అది కరెక్టేనా? నా కొడుకు చేసేది ఏదైనా కరెక్టే. నువ్వాగమ్మా. చూడు మంజు, ఆ సిఐ నా ఫ్లెక్సీని నీ చేత్తోనే చించేలా చేశాడు. అందుకే అలాంటి వాడితో అలాగే బిహేవ్ చేయాలి. అక్కడ జాబ్ చేసేది నేను. మీరలా వైల్డ్గా బిహేవ్ చేస్తే నా కొలీగ్స్ మధ్యన నేను డ్యూటీని సక్రమంగా చేయగలుగుతానా? పైగా మీరు ఆయన పర్సనల్ లైఫ్ గురించి డిస్కస్ చేశారు. నేను తప్పుగా మాట్లాడలేదే. నేను అనింది ఒక్కటే, మొగుడు పక్కన పెళ్ళా ఉండాలి, మీకెవరూ లేరు కదా, ఆ ఎమోషన్స్ మీకు అర్థం కావన్నాను. ఇదే కదా నేను అనింది. అయినా నువ్వు నాకు సపోర్ట్ చేయాలి కానీ వాడి సైడ్ మాట్లాడతావేంటి? తను మాట్లాడి నాలో తప్పేముంది? తప్పు లేదు అంటావేంటి? తినడానికి కూర్చున్నప్పుడు ఇలాంటి విషయాలన్నా మాట్లాడేది? మధ్యలో సిఐ గురించి ఎందుకు మాట్లాడతావు? మీ ఆయన నువ్వు ఏదైనా మాట్లాడుకోండి. ఇంట్లో ఎప్పుడూ ఆ పోలీస్ స్టేషన్ గురించి, ఆ సిఐ గురించి మాట్లాడుకోవడమే సరిపోతోంది. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? ఆ స్టేషన్లో సిఐ నిన్ను తిడితేనే కదా నువ్వు ఫ్లెక్సీ చించావు. స్టేషన్లో జరిగిన విషయం మీకు తెలిసింది అంటే స్టేషన్లో కూడా ఇన్ఫార్మర్ని పెట్టుకునే ఉంటారు మీరు. వాడు పాలిటిక్స్లో ఉన్నాడు. 100 పనులుంటాయి, 100 అవసరాలుంటాయి. ఆ విషయాలు మాట్లాడడానికి నువ్వెవరు? అత్తయ్య గారు, మా విషయంలో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? హే మంజు, ఆవిడ మా అమ్మ. నీకు ఎంత పొగరుంటే మా అమ్మను నువ్వు ఎవరు అని అంటావా? ఆవిడ ఏమన్నారో మీరు వినలేదా? మీరెవరు? నా భర్తే కదా. భర్త గురించి నేను అడుగుతుంటే అడగడానికి నువ్వెవరు అంటే నేనేం చేయాలి చెప్పండి? అయినా జరిగిపోయిన విషయాన్ని నువ్వు అనవసరంగా మాట్లాడి గొడవ చేశావు. మంజు, ఇప్పుడే చెప్తున్నాను, ఆ సిఐ గాడు మినిస్టర్ గారిని నన్ను టార్గెట్ చేశాడు. ఆయన గారు మా ఇద్దరిని అరెస్ట్ చేయించాలనే ఆలోచనలో ఉన్నాడు. అది జరగదని వాడికి చెప్పు. ఏం పని పట్ట లేదురా నీ భార్యకి? పనికి మాలిన విషయాలన్నీ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తుంది. నువ్వు తిను సత్య, నేను వడ్డిస్తాను. వద్దమ్మా, ఆకలి పోయింది. ఏయ్ కాకి పిల్ల, కనీసం తిండైనా సరిగ్గా తిన్నివ్వా? ఛీ! మంజు, ప్రమాదం మీకు తెలియకుండా రాబోతోంది. ఏంటి మేడం మీరనేది? ఆ మినిస్టర్ సిఐకి ఏదో పెద్ద ప్రమాదమే తలపెట్టబోతున్నాడు. ఆ మినిస్టర్ నాకు ఫోన్ చేశాడు. మినిస్టర్ ఫోన్ చేశాడా? అవును మంజు. ఏమంటున్నాడు మేడం? ఫస్ట్ రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడి మీతో మాట్లాడాలి, ఇంటికి రండి మేడం అన్నాడు. వెళ్ళారా మేడం? ఎందుకు రమ్మంటున్నాడో తెలుసుకోవడం కోసమైనా వెళ్ళాలి కదా. వెళ్ళాక అతని నిజస్వరూపం అర్థమైంది.
సిఐ తనకు అన్ని విషయాల్లో అడ్డొచ్చేస్తున్నాడు, అతనికి మీరు చెప్పండి, నా దారి కడ్డు రావద్దు అని చెప్పమన్నాడు. సిఐ గారి గురించి మీకెందుకు చెప్పారు? ఈయనది ఇదొక స్టైలు. సిఐని కంట్రోల్ చేయకపోతే ఇటువైపు సత్య ఉంటాడు, సత్య సిఐ మధ్యలో మంజు ఉంటుంది. మీరు నేను చెప్పినట్లు చేయకపోతే ఆ ముగ్గురికి ప్రమాదం అని ఒక రకంగా నాకు వార్నింగే ఇచ్చాడు. మేడం, మీకు వార్నింగ్ ఇవ్వడం అంటే ఆ మినిస్టర్ తన గొయ్యి తనే తవ్వుకున్నట్టు. ఆ గొయ్యలో పడే రోజు ఆ మినిస్టర్కి దగ్గరలోనే ఉంది. నా బాధ అది కాదు మంజు. సిఐ గురించి మినిస్టర్ మామూలుగా టెన్షన్ పడ్డం లేదు. సిఐని ఏం చేయడానికైనా ఆ మినిస్టర్ వెనుకాడడు. అంటే సిఐ గారి ప్రాణాలకు ముప్పుందా మేడం? ఉన్నట్టుగానే ఉంది మంజు. అయితే సిఐని ఆ మినిస్టర్ ఏం చేసినా అందులో సత్యహస్తం ఉంటుంది. సత్య గారు నాకు మాటిచ్చారు మేడం, ఎవరితో గొడవ పడను, ఎవరిని కొట్టను అని. నా ఉద్దేశం సత్య డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని కాదు. సత్య ఏ తప్పు చేయకపోవచ్చు, కానీ ఆ మినిస్టర్కి తను రైట్ హ్యాండ్. మినిస్టర్ ఒక్కడ అలాంటి పని చేసినా సత్య కూడా ఉన్నాడు అని అంటారు. చూడు కిరణ్మయి, నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే మంజు, సత్య, సిఐ గాడు అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ మినిస్టర్ అన్న మాటల్ని బట్టి చూస్తే సిఐకి హాని తలపెట్టే ప్రమాదంలో సత్యహస్తం కూడా ఉంటుంది. ఏం జరిగినా సత్య చేశాడనే అనుకుంటారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు మంజు. ఆ మినిస్టర్ ఇలా ఎంతమందిని బెదిరిస్తాడు మేడం? ఈ లెక్కను చూస్తే సత్య గారిని ఏదైనా చేసైనా ఆ నేరం విక్రమ్ సార్ మీదకి తోసేస్తాడు. ఒకవేళ విక్రమ్ సార్కి ఏమైనా ప్రమాదం తలపెట్టినా అందుకు కారణం సత్య గారే అనే ప్రచారం మినిస్టర్ బాగానే చేస్తాడు. సరే మేడం, ఈ విషయం గురించి ఏం చేయాలో ఆలోచించాలి మేడం. నువ్వు జాగ్రత్తగా ఉండు మంజు. సార్, మంజు, ఆ మినిస్టర్ గురించి అప్డేట్ ఏంటి? ఎలక్షన్ డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ పొలిటీషియన్స్లో కనబడిన టెన్షన్ జొరబడుతుంది సార్. ఆ మినిస్టర్ కదలికల్ని పసిగట్టడానికి స్పెషల్ పార్టీ వాళ్ళని కూడా ఏర్పాటు చేశాను మంజు. సార్, ఎందుకైనా మంచిది మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి సార్. నా బాధ అది కాదు మంజు. సిఐ గురించి మినిస్టర్ మామూలుగా టెన్షన్ పడ్డం లేదు. సిఐని ఏం చేయడానికైనా ఆ మినిస్టర్ వెనుకాడడు. కిరణ్మయి మేడంని ఆ మినిస్టర్ బెదిరించిన తర్వాత మీ గురించి మేడం ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు సార్.